హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాషా డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మన వీడియో ఏంటంటే పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి పుణ్యక్షేత్రాన్ని ఇవాళ దర్శించుకోబోతున్నాం. అసలు ఈ పంచారామ క్షేత్రం తాలూకా చరిత్ర ఏంటి అంటే, క్షీరసాగర మదనం జరిగేటప్పుడు దేవతలకు రాక్షసులకు మధ్య యుద్ధం జరిగినప్పుడు త్రిపురాసురులు పూజించినటువంటి మహాలింగం ఒకటి చెక్కు చెదరలేదంట. ఆ చెక్కు చెదరినటువంటి మహాలింగాన్ని మహాదేవుడు 5 భాగాలుగా చేసి 5 వివిధ ప్రదేశాల్లో ప్రతిష్ఠించమని చెప్పడం జరిగింది. ఆ వివిధ ప్రదేశాల్లో ప్రతిష్ఠించినటువంటి మహాలింగాలు పంచ ఆరామాలుగా ప్రసిద్ధి చెందాయన్నమాట. మరి ఈ పంచారామాలు ఏంటి అంటే, మొదటగా ద్రాక్షారామంలో ఉన్న ద్రాక్షారామం, రెండవది సామర్లకోటలో ఉన్నటువంటి భీమారామం, మూడవది భీమవరంలో ఉన్నటువంటి సోమారామం, నాలుగవది పాలకొల్లులో ఉన్నటువంటి క్షీరారామం, ఐదవది అమరావతిలో ఉన్నటువంటి అమరారాం. ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నటువంటి క్షేత్రం భీమవరంలో వెలసి ఉన్నటువంటి సోమేశ్వర స్వామివారి ఆలయం, అదే సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానం. ఈ సోమారామం భీమవరం పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గునుపూడిలో ఉంది. ఇక్కడ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని స్థల పురాణంలో ఉంది. అందుకే దీనిని సోమేశ్వర క్షేత్రం అని పిలుస్తారు. ఈ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించడం జరిగిందని చెప్పుకున్నాం కదా. ఇది చంద్రుడు ప్రతిష్ఠించడం వెనక ఒక పురాణ కథ కూడా ఉంది. ఏంటి అంటే, చంద్రుడు తన గురువైనటువంటి బృహస్పతి భార్య తారను మోహించాడు. గురువు భార్యను మోహించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా చంద్రుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని విశ్వసిస్తారు. ఈ దేవాలయంలో కనిపించే శివలింగం శ్వేతవర్ణంలో ఉంటుంది. అమావాస్య వచ్చేసరికి బూడిద లేదంటే గోధుమ రంగులోకి మారిపోతుంది. మళ్ళీ పౌర్ణమి వచ్చేసరికి మళ్ళీ శ్వేతవర్ణంలోకి మారిపోతుంది. అది ఈ తాలూకా శివలింగానికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, చంద్రునిచే ప్రతిష్ఠించబడినటువంటి చంద్రశిల కాబట్టి ఇలాంటి మార్పులు కలుగుతున్నాయని అంటూ ఉంటారు. ముందు చెప్పుకున్నటువంటి 5 పంచారామాలను కూడా ఒకే లింగంలో చెక్కి చాలా అద్భుతంగా ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. 5 పంచారామాలను కూడా మనం ఇందులో చూడవచ్చు. ఆలయం ముందు కోనేరు ఉంది. ఈ క్షేత్రంలో చంద్ర పుష్కరంలో స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయం 2 అంతస్తులుగా ఉంటుంది. ఆదిదేవుడు సోమేశ్వరుడు క్రింది అంతస్తులో ఉంటే, అదే గర్భాలయ పైభాగంలో ఉన్నటువంటి 2వ అంతస్తులో గర్భాలయంలో అన్నపూర్ణాదేవి ఉంటుంది. ముందు చెప్పుకున్నాం కదా, కోనేరు ఒకటి ఉంటుందని. ఈ కోనేరు గట్టున రాతి స్తంభంపై ఒక నందీశ్వరుని విగ్రహం ఉంటుంది. ఆ నందీశ్వరుని విగ్రహం నుండి చూస్తే శివాలయంలోని లింగాకారం కనిపిస్తుంది. అదే దేవాలయం ముందున్న రాతి గట్టు నుండి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది. దేవాలయం ముందు భాగంలో 2 నందులు ఉన్నాయి. మరో 2 నందులు, ఒకటి ధ్వజస్తంభం వద్ద, ఇంకో నంది ఆలయ ప్రాంగంలో ఉంది. ముందుగా చెప్పుకున్నటువంటి చంద్రపుష్కరంలో ఇంకో నంది ఉంది. మొత్తం ఆలయ ప్రాంగంలో 5 నందులు ఉండటం వలన దీన్ని పంచనందీశ్వరాలయంగా కూడా పిలుస్తారు. దేశంలో ఉన్నటువంటి స్ఫటికలింగాల్లో ఇది ఒకటి. అందుకే ప్రతి ఏడాది ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవాలు 5 రోజుల పాటు జరుగుతాయి. అలాగే దేవీ నవరాత్రులు కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఇది మన భీమవరంలో ప్రతిష్ఠించబడినటువంటి సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానం తాలూకా విశిష్టత. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. ఇంతవరకు మీరు ఈ వీడియోని చూసారంటే తప్పనిసరిగా మీకు నచ్చింది అనుకుంటున్నాను. కాబట్టి ఒక లైక్ చేసి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోలు మరింత చేయడానికి నాకు ప్రోత్సాహం కల్పిస్తారని కోరుకుంటూ, మన వీడియోస్ మరింత మంది చేరడానికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఇదే భీమవరం పట్టణంలో వెలసి ఉన్నటువంటి మావులమ్మ తల్లి చాలా విశిష్టమైనటువంటి అమ్మవారు, చాలా ప్రత్యేకత ఉంది. ఆ ఆలయం గురించి కూడా మీకు త్వరలో వీడియో రూపంలో తీసుకురాబోతాను. కాబట్టి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్ చేసుకోండి.